దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 19వ తేదీ లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 5వ వచనము, తను అడుగు వారికి ధారాళముగా దేవుడు దయచేవాడు. ఏమడగాలి అంటే దైవికమైన జ్ఞానం అడగాలి. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల అడుగు వారికి నేను ధారాళంగా ఇస్తాను అని చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. దేవుని జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, మృదువైనది, లోబడునది. అయితే దెయ్యాల జ్ఞానము నీచమైనది, అల్లరితో కూడిన పని చేస్తూ చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటది. అవును, నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించుతున్నారని వాక్యం సెలవిస్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. అయితే దానికి మరి సొలొమోను కూడా, ప్రభువా నేను బాలుడను, నువ్వు ఇచ్చిన ఈ ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన వివేచన అడిగాడు. అడిగినప్పుడు మరి దేవుడు, అవును, మరి నీకు విస్తారమైన మరి సంపదే కాదు, నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా, మంచి పేరును కూడా కలగజేస్తాను అన్నాడు. అవును, 1000 దహన బలులు అర్పించిన తర్వాత సొలొమోనుకి స్వప్న ముందు దేవుడు మాట్లాడినట్టుగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సెలవిస్తుంది. అవును, నువ్వు బలి అర్పిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అడిగినప్పుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. ఆత్మ సంబంధమైనవి అడగాలనేది దేవుని యొక్క చిత్తం. ఏమిటయ్యా అంటే, అవును, అడిగే విషయంలో మరి లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం, మరి పరిశుద్ధాత్మ అడుగు వారందరికీ నిశ్చయముగా దయచేస్తానన్నాడు. అయితే మాటి మాటికి మనం అడగాలని కూడా దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఒక స్నేహితుడికి రాత్రి వేళ మరొక స్నేహితుడు వచ్చినప్పుడు తన కోసము రొట్టెలు అడగటానికి ప్రక్కనున్న మరొక స్నేహితుడిని అడుగుతున్నప్పుడు, మరి నేను ఇవ్వలేను అన్నా గాని మాటి మాటికి సిగ్గుమాలి అడిగినప్పుడు ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మ గురించి మనము మరి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి కనుక మరి శక్తి కలిగిన వ్యక్తి నీకు సహాయము చేయటానికి, ప్రార్థన చేయటానికి. అవును, అంతటా అందరూ మారు మనసు పొందాలనేదే దేవుడి చిత్తం. అందరూ మారు మనసు పొందాలి, అందరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అందరు రక్షించబడాలనేదే దేవుడి చిత్తం. అలాంటి అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 14వ వచనము, ప్రతి వ్యక్తి కూడా చెడ్డ విషయంలో దేవుడు మరి శోధింపడు కానీ, కీడు విషయమే దేవుడు శోధించడు కానీ, పాపం చేయమని దేవుడు ప్రేరేపించడు కానీ, ప్రజలు ఎలాగున్నారంటే తమ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడి మరి వారు శోధింపబడుతున్నారు. అంటే ఆ తెలుగులో ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు. ఆశ వేరు, దురాశ వేరు. మరి దేవుడు వద్దన్నది తీసుకోవాలని ఆశపడటం. బాగా గమనించండి. ఆకానికి మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరికీ యెహోషువ, దేవుడైన యెహోవా ద్వారా ఈ యెరికో పట్టణాన్ని మీకు అప్పచెప్తాను, అందులో ఉన్న ప్రతిదీ మీరు తీసుకోకూడదు, ఎవ్వరు ఏమి తీసుకోకూడదు అని చెప్పినప్పుడు అందరూ విన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఆకాను మాత్రము చూసి ఆశించి తీసుకొని తన డేరా అంటే గుడారంలో మరి అక్కడే గుంత తీసి ఒక మంచి బంగారు కడ్డి, షీనార్ అనే ఒక మంచి వస్త్రాన్ని దాచిపెట్టుకున్నాడు. అందువలనే ఇజ్రాయేల్ ప్రజలు హాయి మీదకి వెళ్ళినప్పుడు దగ్గరగా 36 మంది చనిపోతారని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం సెలవిస్తుంది. కనుక ఆ యొక్క చేసిన ఒక తప్పుకి 36 మంది చనిపోయారు. బట్టలు దించుకొని దేవుని అడిగితే మీ మధ్య శపితమైనది ఉందని చెప్పినప్పుడు ఫస్ట్ గోత్రాలు, తర్వాత ఇంటి పేర్లు, తర్వాత మరి చివరికి ఆకాను పేరు వస్తది. అతన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే యెహోషువ కూడా యుద్ధానికి వెళ్తాడు. ఆ దినమే దగ్గరగా 12,000 మంది పైనే ప్రజల్ని హతం చేస్తారు. జాగ్రత్త, మనము శపితమైన దాన్ని అంటే
శాపగ్రస్తులుగా ఉండకూడదు. అవును. మరి మన యొక్క క్రియలను హేతు లేకుండా శాపం తగలదు. అంటే ఇజ్రాయేలు ప్రజలు శపించబడటానికి, శాపగ్రస్తులు అవ్వటానికి ఆకాను కారణమయ్యాడు. అలా కారణం కాకూడదండి. జాగ్రత్త. మనం అలా ఉండకుండా మన శాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. చివరిగా ఆజ్ఞ 22వ వచనం శ్రేష్టమైన మాట. ఏమిటి అనగా మరి వాక్యం విని మాత్రమే వాక్యం వినేవారుగానే ఉండకుండా వాటి ప్రకారం నడుచుకోవాలి. వాక్యానుసారంగా, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. మరి మనకందరికి తెలుసు యేసుప్రభువారు వారు కొండ మీద ప్రసంగంలో మరి 7వ అధ్యాయం చివరిలో నా మాట విని ఆ ప్రకారం చేయువాడు బండ మీద కట్టుకున్నట్టుగా ఉండును, బుద్ధిమంతుని పోలి ఉండును. అయితే నా మాట విని ఆ ప్రకారం చేయనివాడు బుద్ధిహీనుడు అన్నమాట. అంటే భక్తిహీనుడు. గాలి, తుఫాను 2 గృహాల మీద, 2 ఇళ్ల మీద పడినప్పుడు మరి ఇసుక మీద కట్టుకున్నది. అంటే మాట వింటారు కానీ చేయరు. అందువల్ల అది కూలిపోతుంది. అవును. వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనములో వాక్య నిమిత్తం శ్రమైనను, హింసైనను కలిగిన వెంటనే తప్పిపోతారు కొంతమంది. అలా తప్పిపోకూడదండి. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు దీవిస్తాడు. అబ్రహాము వాక్యం వచ్చింది. ఆ వాక్య ప్రకారం జీవించాడు. గుడారాలో 4 తరాలు మీరు గుడారంలో నివసించాలి అంటే నివసించారు. హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఏ వాక్యం ద్వారా నీకు స్పష్టంగా చెప్పాడో ఆ వాక్య ప్రకారం జీవిస్తే దేవుడు నేను అద్భుతంగా దీవిస్తాడు. నువ్వు అడిగినది ఇస్తాడు కూడా. ఆయన మాటలు నీ యందు నిలిచి ఉన్న ఎడల ఏది నీకు ఇష్టమో అడుగుడని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో నీకు దయచేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. అవును. ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు అద్భుతం చేస్తాడు. మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా 6వ వచనం వారు ఎలిజబెత్ జకరియా కూడా మరి దేవుడిచ్చిన సకలమైన ఆజ్ఞలు చొప్పున నిందారహితులుగా నడుచుకుంటున్నారు. వారికి శ్రేష్టమైన బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకో తెలిసిన వారు ఆచరించారండి. వారు అనుసరించారు. మరి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన దేవుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. శ్రేష్టమైన బిడ్డని దేవుడు ఇచ్చాడు. కనుకనే అనేక మందికి యేసు ప్రభువు రాకముందు దారిని అంటే త్రోవను సరళం చేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంత గొప్పవాడు అవటానికి తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు ఏది నిందారహితులుగా దేవుని దృష్టిలో నిందారహితులుగా నడుచుకున్నారు. కనుకనే దేవుడు వాళ్ళని దీవించాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం శ్రేష్టమైనది ప్రభువా. అవును నాయనా తండ్రి దేవా, మీరు తండ్రి దేవా అందరికి ధారాళంగా ఇచ్చే దేవుడివి నాయనా. మా స్వకీయమైన దురాశలతో మేము ఏడవబడుతున్నామని తెలుసుకొని అలా కాకుండా నీ వాక్య ప్రకారం నడుచుకునే కృప మాకు దయచేయండి. ఇంటున్న వాటికి దీవిని ఆశీర్వాదం అనుగ్రహించమని, మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకోమని సహాయం చేయండి. ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, వాళ్ళ అవసరతలు తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.